రెడీ స్టార్ట్ కెమెరా రోలింగ్ బ్రో యాక్షన్. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. కాదురా, వచ్చేసాడు రాడు. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం. ఈసారి కుదిలేరా, ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. మనం ఎప్పుడు ఉన్నదే కదా, వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ ఇదేంటో అయితే. అరే నీ అబ్బా, నేను మళ్ళీ నీ అబ్బా జఫా నేను వేరా అలిగా ఏడు ఎక్కడ లంజా అడుగు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలిగా ఏడు ఎక్కడ లంజా అడుగు ఇలా మనకు అలవాటే కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా. ఏంటి మమ్మీ ఎవడీడు? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా. ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ఏమైనా నేను తీసుకెళ్ళి హీరోయిన్ చేశాను కదా నేను, మిస్టర్ పెళ్ళాం. చాలా గొప్ప పని చేశావు. ఏంట్రా, ఏంటి గొడవలా? కొట్టేసుకుంటున్నారా? ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్. వచ్చిందండి వయ్యారి. హలో హలో, వినాలి ఇది. కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. నేను మాట్లాడాలా లేకపోతే ఏయ్ చంపేస్తా. సైలెన్స్. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. వేళ కొడవా ఏయ్ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఏయ్ సైలెన్స్. ఆమెనే సైలెన్స్. కూర్చోవే, కూర్చోండి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్, అది కాదు క్రికెట్ ఆడవయానంటే ఆడతాడు. అరే ఏంట్రా ఇది? దొంగమ్మడాడు మామూలుడు కాదండి వీడు. ఏమిటండి మీరు మాట్లాడేది? దొంగమ్మడాడు మామూలుడు కాదండి వీడు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఏయ్ వే వార్నర్, బి వార్నింగ్. భగవంతుడా, చివరికి ఎన్ని పిచ్చోని కూడా చేసావంటయ్యా. సభా సరస్వతికి నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఏమైందిరా? ఏదో హుషారు తగ్గింది, ఎక్కడో డల్ అయ్యారు మీరు. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. కాండి కాండి కాండి. ఏమండి, 48 సంవత్సరాల నుంచి అందరూ గుండె మీద చేయసు చెప్పండి. ఇక్కడ సార్ ఏంటి సార్ అది? ఏడు మా అన్నయ్యని ఇడుగు. ఈయన ప్రెసిడెంట్ గా తానా ఉన్న దగ్గర నుంచి నేను ఇక్కడే తిరుగుతున్నాను, డెట్రాయిట్ లోనే. ఎందుకు? ఏమండి, ఇక్కడ ఉన్న ఈ హాల్లో ఉన్న వాళ్ళలో 99.9% పీపుల్ నా సినిమాలు చూసే పెరిగారు. అయ్యి బాబోయ్ నిజమే. నా సినిమాలు ఇప్పటికీ మీరు చూస్తున్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.
మొన్నే డల్లాస్లో ఓ నాట్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అది నాకెందుకు చెప్తున్నారు? ఉన్నట్టుండి ఒక ఆయన అరిచాడు, అన్నోయ్ నీ మీద బతికేస్తున్నావు అన్నాడు. నా మీద బతకటం ఏంటి నాయనా అన్నాడు. ఏమీ లేదన్నాయ, జీవితం మీద విరక్తి కలిగిన, ఇంటికి వెళ్ళిపోదాం అనిపించిన, ఒక్క సాయంకాలం నీ సినిమా చూసేస్తే మళ్ళీ అంతా మర్చిపోతున్నామండి అని అన్నాడు. ఈ మాట నువ్వే కాదు నాయన, మన భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కూడా చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. పెద్ద పెద్ద సూట్ కేసులు అయితే ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పెద్ద పెద్ద సూట్ కేసులు అయితే ఏది నోటుకొస్తే అది మాట్లాడక చివరికి నా సినిమా చూసి ప్రశాంత్ మంచిగా నవ్వుపిస్తాడా అన్నాడు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు నాకు. సో నవరస ఏదో మా వాళ్ళందరూ తెలివి ప్రదర్శించి ఏదో బిరుదు ఇచ్చారు అన్నయ్య నాకు. నవరస నటన చక్రవర్తి. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఒకప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గురుగారు అనేవారు, ప్రసాద్ నువ్వు ప్రతి ఇంట్లోనూ ఏంటో తెలుసా అనేవాడు. తెలీదు అన్న. అది మన ఊళ్ళో అయినా, అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, ఎక్కడైనా ఒకటే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వేంటో తెలుసా తెలుగు వాళ్ళ ఇళ్లల్లో అన్నాడు. తెలుగు వారి ఇళ్లల్లో నేనేమంటది నేనేంటి అన్నా. ఒక మంచం, ఒక కంచం లాగా ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా. భజన ప్రతిదానికి భజన. మీరు నటుడు అవ్వాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ. మాకు తెలుసులేరా. ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. ఎన్టీ రామారావు గారు ఆ సర్టిఫికెట్ చూసి, ఆ గోల్డ్ మెడల్ చూసి నన్ను కౌగిలించుకున్నారు రామారావు ఫస్ట్ టైం. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకో కలర్ సోడా కొట్టిస్తాను. అవును నిజమే, ఎందుకు పిలవాలి మళ్ళీ? అప్పుడు నేను సన్నగా దరిద్రంగా ఇంత సత్యసాయిబాబా జుట్టుతో ఉండేవాడిని. కామెడీ ఎందుకు హీరో కాదు? లేడీ స్టైలర్. కొడితే కొట్టడం లేకపోతే మానేయండి. ఊరికే ఏదో కొట్టా. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. మా మురళీమోహన్ అన్నయ్యకి ఆ నలుగురు అంటే చాలా ఇష్టం. ఆయన ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి మరి చెప్పారు, రాజా బాగా చేశారా. చాలా వేదికల మీద చాలా సార్లు మాట్లాడినా ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడాలంటే నిజంగా భయంగా కూడా ఉంది. ఎందుకు? ఎందుకంటే అందులో రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు మరీ భయం అయిపోయింది. సుమా నోట్ చేసుకో సుమా, తానాకి నాకు సరదాగా లింక్ ఉంది. ఏంటో తెలుసా? తానా మొదలైంది 1977. నేను సినిమాల్లో ఫస్ట్ వచ్చింది 1977 స్నేహంతో. సరిపోయింది. తానా వయసు నా సినిమా వయసు రెండు ఒకటే. ఎలాగుంది? సూపర్. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు.
ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.